సో డేటా అనాలిసిస్ అన్నమాట. సో ఆల్గరిథమ్స్, స్టాటిస్టిక్స్, దానికి మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాంటి సమాధానాలను ఇవ్వగలిగేంత టెక్నాలజీ డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో దానికి ఫీడ్ చేసిన డేటాను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని ట్రీట్ చేసే రోజులు కూడా రాబోతున్నాయి. సో ఎవరికైతే మ్యాథమెటిక్స్ లో ఆల్గోరిథమ్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే, సో డేటా అనాలిసిస్ అన్నమాట. సో ఆల్గరిథమ్స్, స్టాటిస్టిక్స్, ఇలాంటి మ్యాథమెటికల్ కంప్యూటేటింగ్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళు, లాజికల్ రీజనింగ్ థింకింగ్ ఉన్న వాళ్ళు సిఎస్సి తీసుకోవచ్చు. నా మూవింగ్ ఆన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వద్దాము. సో ఇది కూడా ఎస్ వెరీ గుడ్ బ్రాంచ్ అన్నమాట. ఏఐఎంఎల్ అంటాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, దీనిని సిఎస్ఎం, కొన్ని బ్రాంచెస్ పేర్లు సిఎస్ఎం అని ఇస్తారు, కొన్ని చోట్ల ఏఐఎంఎల్ అని రాస్తారు. సిఎస్ఎం అన్నా ఏఐఎంఎల్ అన్నా అన్ని ఒకటే. ఈజ్ అ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. సిఎస్సి లోనే స్పెషలైజ్డ్ బ్రాంచ్ సిఎస్ఎం ఉంటుంది. ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు తెలుసు, ఇప్పటికే చాట్ జీపీటీ చాలా మంది వాడుతున్నారు. అలాంటివి బోలెడన్ని మనకి అందుబాటులో కూడా వస్తున్నాయి. సో ఏఐ ఎనేబుల్స్ మెకానిక్స్ టు సిమ్యులేట్ హ్యూమన్ బిహేవియర్ వైల్ ఎంఎల్ అలౌస్ దెమ్ టు లెర్న్ ఫ్రమ్ డేటా వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్. సో ఎక్కువ హై ఎండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోయినా కూడా డేటాని అనాలిసిస్ చేసుకుంటూ హ్యూమన్ బిహేవియర్ లాంటి సిమ్యులేషన్ తో, అంటే నువ్వు ఒక క్వశ్చన్ అడగంగానే దానికి మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాంటి సమాధానాలను ఇవ్వగలిగేంత టెక్నాలజీ డెవలప్ చేస్తారు ఇందులో. సో ఏఐ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరికీ బాగా తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో ఎలాంటి స్కోప్ ఉంది ఒకసారి చూస్తే, హెల్త్ అండ్ ఫినాన్స్. నేను ఇక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ, నేను చెప్పాను కదా నేను ఒక పెద్ద టెక్నాలజీ స్కూల్ ని విజిట్ చేశాను అని. అక్కడ గూగుల్లో పనిచేసే వాళ్ళు, అమెజాన్ లో పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీస్ లో మెటాలో పనిచేసే వాళ్ళు అక్కడ ప్రొఫెసర్స్ అన్నమాట. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ ఏఐఎంఎల్ కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్ గా మన కంటి ప్రాబ్లమ్స్ వస్తే మనము ఐ హాస్పిటల్ కి వెళ్తాము. ఆ ఐ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాలిసిస్ చేసి, బికాస్ కంటి ప్రాబ్లమ్స్ అంటే కొన్ని లక్షల రకాల కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డాక్టర్ అనేవాళ్ళు మనకుండే లక్షణాలని బట్టి, నా కన్ను నీరు కారుతోందా, రెడ్డిష్నెస్ ఉందా, దానిని బట్టి నాకు మెడిసిన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు అదంతా కూడా ప్రతి హాస్పిటల్లో, ఒక ఎక్స్ అనే ఐ హాస్పిటల్ ఉంది అనుకుందాం. ఆ ఎక్స్ అనే ఐ హాస్పిటల్లో గత 10 సంవత్సరాలుగా ఎన్ని రకాల మంది పేషెంట్లు విజిట్ చేసి ఉంటారు, వాళ్ళందరి కేస్ స్టడీలు ఆ హాస్పిటల్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఏముంది, ప్రతి కేస్ స్టడీ కూడా ఆన్లైన్ పెట్టేసి మొత్తం కంప్యూటర్ ఒక హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసి ఉంటారు. ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, సర్వే కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి హాస్పిటల్ ని విజిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. ఇలా ఎక్స్ అనే హాస్పిటల్, వై అనే హాస్పిటల్, జెడ్ అనే హాస్పిటల్, ఇలా ప్రతి హాస్పిటల్ నుంచి, ఐ హాస్పిటల్స్ నుంచి డేటా కలెక్ట్ చేసి ఆ డేటాని అనాలిసిస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక యాప్ తయారు చేస్తారు. ఇంకా డాక్టర్ తో పని లేదనమాట. రేపటి నుంచి, నెక్స్ట్ రేపు అన్నది అంటే ఫ్యూచర్ లో డాక్టర్ ప్లేస్ లో ఒక రోబో ఉంటుంది. ఆ రోబోకి మొత్తం డేటాని ఫీడ్ చేసేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదైతే ఈ ఎక్స్ వై జెడ్ హాస్పిటల్ నుంచి డేటా కలెక్ట్ చేశారో అదంతా కూడా దానికి ఫీడ్ చేస్తారు. సో ఇప్పుడు ఒక రోగి వెళ్ళినప్పుడు వాడి లక్షణాలను బట్టి దానికి ఫీడ్ చేసిన డేటాను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని ట్రీట్ చేసే రోజులు కూడా రాబోతున్నాయి. సో అలాంటి డేటా అనాలిసిస్ అన్నమాట. సో హెల్త్ అండ్ ఫైనాన్స్ లో ఇలాంటి డేటా అనాలిసిస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది. ఏఐ డ్రివెన్ డయాగ్నోస్టిక్స్, రోబోటిక్ సర్జరీస్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్, ఫ్రాడ్ డిటెక్షన్, ఆటోమేటెడ్ ట్రేడింగ్, షేర్ మార్కెట్ లో ఇప్పటికే ఏఐ వచ్చేసింది. నువ్వు ఎందులో పెట్టుబడితే ఎలా బాగుంటుంది, షేర్ మార్కెట్ అనాలిసిస్ మొత్తం కూడా ఏఐ వచ్చేస్తుంది అనమాట. ఆటోనమస్ సిస్టమ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డ్రోన్స్ అండ్ ఇంటెలిజెంట్ రోబోటిక్స్, ఏఐ పవర్డ్ థ్రెట్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్, సైబర్ సెక్యూరిటీ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఏఐఎంఎల్ నేర్చుకునే వాడికి రాబోయే రోజుల్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా వాడాలి అది నేర్చుకున్నా కూడా నీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్, ఏఐ ట్యూటర్స్, అడాప్టివ్ లెర్నింగ్ అండ్ ఆటోమేటెడ్ గ్రేడింగ్. సో రేపన్న రోజు ఒక 5 years 10 years తర్వాత కేఆర్డి మ్యామ్ ప్లేస్ లో ఒక రోబో నిలబడి ఉంటుంది. ఆ రోబో పిల్లలకి క్లాసులు చెప్పేస్తూ ఉంటుంది అనమాట. సో ఏఐఎంఎల్ సూపర్ బూమింగ్ ఇండస్ట్రీ. ఇందులో రోల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు,
రోబోటిక్స్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అవ్వచ్చు, కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా ఎన్నో ఎన్నో ఇవన్నీ కూడా మీకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట. నెక్స్ట్ ఈ ఏఐఎంఎల్ లో మనకి టాప్ కాలేజెస్ లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూడండి. టాప్ కాలేజెస్ లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. ఏఐఎంఎల్ కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా దాదాపుగా మీకు 10,000 లోపు ర్యాంక్ ఉండాల్సింది. సిఎస్ఎం లో మీకు సీట్ రావాలి అంటే సిఎస్ఎం లేదా ఏఐఎంఎల్ లో సీట్ రావాలి. టాప్ 10 కాలేజెస్ లో అనుకుంటే గనక బిలో 10,000 ర్యాంక్ రావాలి. ఒకవేళ మీకు బిలో 15,000 20,000 వచ్చినా కూడా టాప్ 20 టాప్ 25 కాలేజెస్ లో మీకు సీట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏఐఎంఎల్ లేదా సిఎస్ఎం లో ఎలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు ఇంజనీరింగ్ లోకి వెళ్ళిన తర్వాత, నేను చెప్పాను కదా మీకు బ్రాంచ్ తో సంబంధం లేకుండా బీటెక్ లో ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది అందరికీ సేమ్ గానే ఉంటుంది. దెన్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత పైథాన్, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా మైనింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, న్యూరల్ నెట్వర్క్స్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మీరు ఏఐఎంఎల్ లో చదువుతారనమాట.